లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు ఉన్నటువంటి వాక్య భాగం. 9వ వచనం. తామే న్యాయవంతులని తమలో నమ్మకం ఉంచుకుంటూ ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకంవాడు. పరిసయుడు నిల్చుండి తనతో ఇలా ప్రార్థించాడు. దేవా, ఇతరులు వంచకులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఈ సుంకరివాడి లాంటి వారు, నేను వారి వంటి వాణ్ణి కాను గనుక నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. నా రాబడి అంతట్లో 10వ భాగం చెల్లిస్తూ ఉన్నాను. ఆ సుంకం వాడైతే దూరంగా నిలుచుండి ఆకాశం వైపు తలెత్తడానికి కూడా ధైర్యం లేకుండా ఉన్నాడు. గుండెలు బాదుకుంటూ, దేవా, నేను పాపినే, నన్ను కరుణించు అన్నాడు. న్యాయవంతుడని లెక్కలో చేరి అలా ఇంటికి వెళ్ళినది ఇతడే గాని ఆ మొదటి మనిషి కాదని మీతో చెబుతున్నాను. ఎందుకంటే తనను గొప్ప చేసుకునే ప్రతి ఒక్కరిని తగ్గించడం, తనను తగ్గించుకునే వారిని గొప్ప చేయడం జరుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నత, మేము చదివినటువంటి ఈ మాటలు మీరు ఏ ఉద్దేశంతో రాయించారో ఆ ఉద్దేశాన్ని సరిగ్గా మేము అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకునేలాగా మీరు కృప చూపించండి. మీరు సహాయం చేయలే, మీ మాటలు మేము గ్రహించలేము ప్రభువా. మీ కృప కొరకు, మీ సహాయం కొరకు, మీ ఆత్మ దేవ ప్రభువా ఆ వాక్యంలో లోతైన సంగతులను మాకు నేర్పించినట్లు మీరు కృప చూపించమని మమ్మల్ని అందరూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సర్వే జరిగింది. 7,000 మంది ప్రొటెస్టెంట్ యువతను సర్వే చేశారంట. అందులో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ ఏంటి? నిజాయితీగా మంచి జీవితం జీవించడం ద్వారా దేవుని చేత అంగీకరించబడతామని మీరు నమ్ముతున్నారా? అంటే ఎంత శాతం మంది అవును అలాగా నమ్ముతున్నామని అని ఉండొచ్చు? ఒక 60% మంది. ఒక వ్యక్తి సాధ్యమైనంత మేరకు మంచి జీవితం జీవిస్తే వారి విషయంలో దేవుడు సంతృప్తిగా ఉంటాడని మీరు నమ్ముతున్నారా? సిమిలర్ క్వశ్చన్స్ అని అడిగితే 70% మంది అవును అట్లాగా నమ్ముతున్నామని అంగీకరించారంట. సువార్త యొక్క డెఫినేషన్ గురించి, అసలు సువార్త అంటే ఏంటి అనే దాని గురించి ఎవరిని అడుగుతున్నారు? ప్రొటెస్టెంట్ యూత్ని అడుగుతున్నారు. సువార్త అంటే ప్రధానంగా సరైన జీవితం జీవించడం కోసం దేవుడు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలు పాటించడము అంతేనా అని అడిగితే సగం కంటే ఎక్కువ మంది అవును అని అంగీకరించారంట. అంతేనా? అదేనా సువార్త? మనం కూడా మన క్లోజ్ సర్కిల్లో చాలా మంది క్రైస్తవులు మనం చెప్పుకునే వారిని కలుస్తూ ఉంటాం. వారిని మీరు అడగండి, ఒకవేళ నువ్వు చనిపోయి దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు నేను నిన్ను పరలోకంలోకి ఎందుకు అనుమతించాలి అని అడిగితే నువ్వేం చెప్తావని అడగండి. సాధారణంగా ఎక్కువ మంది చెప్పే సమాధానం ఏంటి? మామూలుగా అయితే అసలు మామూలుగా నేను ఎట్లాంటి వాడిని? నేను మంచివాడిని. మామూలుగా అయితే నేను మంచిదాన్ని, నేను మంచివాడిగా ఇంకా మంచివాడిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను, నేను మంచిదానికి లాగా ఉండడానికి సాధ్యమైనంత వరకు ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటానని చెప్తారు. లేకపోతే నేను ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరిని ఎప్పుడూ బాధ పెట్టలేదు, ఎవరికి ఏ అన్యాయము చేయలేదు. అంటే క్రైస్తవులు మనం చెప్పుకునే వారితో సహా చాలా మంది ఏమనుకుంటున్నారు? పరలోకపు గేటు దగ్గర మన మంచి క్రియలను చూపిస్తే సరిపోతుంది, మనము దేవునితో పాటు పరలోకంలో ఉంటాము, ప్రవేశిస్తాము అని అనుకుంటూ ఉన్నారనమాట. కానీ వాస్తవం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఇదే బోధిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఇదే బోధిస్తున్నాయి, ఒక్క క్రైస్తవ్యం తప్ప. నేను ఒక పోస్ట్ చూశాను. అందులో ఒక కాలంలోనేమో క్రియల ద్వారా రక్షణ అని ఉంది. అందులో దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ రిలీజియన్స్ అనమాట, మతాలు ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ ఏమో కృప ద్వారా రక్షణ అని ఉంది. అందులో ఓన్లీ క్రైస్తవ్యమే ఉంది. నీతి క్రియల ద్వారా, పుణ్య కార్యాల ద్వారా రక్షణ అని ఈ ప్రపంచంలోని మతాలన్నీ బోధిస్తున్నాయి, ఒక్క క్రైస్తవ్యం తప్ప. రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా రిఫార్మర్స్ పోరాటం చేసింది ఇటువంటి వాటి గురించే. రోమన్ క్యాథలిక్ సంఘం ఏమని బోధించింది? ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడతాడని బోధించింది. నిజమా? ఇంకా గొడవ ఏముంది మరి? విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడతాడని చెప్పడంలో తప్పేముంది? సమస్య ఎక్కడుందో చెప్పనా? విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే అనేది వాక్యం చెప్తుంది. సోలా స్క్రిప్చురా, సోలా ఫీడే, సోలా గ్రాటియా, సోలా క్రిస్టూస్, సోలా డియో గ్లోరియా. దానిలో సోలా అంటే మాత్రమే. రోమన్ క్యాథలిక్ సంఘం ఏమో విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన వ్యక్తి తర్వాత తన నీతి క్రియల ద్వారానే రక్షణలో కొనసాగాలి, అలా కొనసాగిన వాడే
అంతవరకు నిలిచున్నవాడే పరలోకానికి వెళ్తాడు. సో నువ్వు ఏం చేయాలి? నీ రక్షణని కాపాడుకోవాలి, దాన్ని సంరక్షించుకోవాలి, భద్రపరచుకోవాలి. రక్షణకు నీతి క్రియలు కూడా అవసరము అని బోధించింది అనమాట. ఇటువంటి వారి గురించి యేసు ప్రభు వారు కూడా ఈ ఉపమానం చెప్పినట్లు చూస్తున్నాం కదా. 9వ వచనంలో ఆ పారబుల్ ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటో ముందే స్పష్టంగా చెప్తున్నారు కదా. 9వ వచనం చూడండి ఒకసారి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానము చెప్పెను. ఈ మాటలు పరిసయ్యులను ఉద్దేశించి అంటున్నట్టు స్పష్టంగా సందర్భంలో మనకు తెలుసు. కానీ ఆ జనసమూహంలో కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కదా. సో వాళ్ళు కూడా వాళ్ళని ఉద్దేశించి కూడా ఆయన ఈ మాటలు చెప్తుండొచ్చు. వారిని ఉద్దేశించి యేసుప్రభు వారి ఉపమానాన్ని చెప్తూ, యూదులు చాలా మంది ఏమనుకునేవారంటే, మేము అబ్రహాము సంతానం, మేము ధర్మశాస్త్రమును పాటించేవాళ్ళం, కాబట్టి మేము అన్యుల వంటి కుక్కలము కాదు, వారికంటే మేము ఎవరము ఎంతో శ్రేష్ఠులము గొప్పవాళ్ళము అని అనుకునేవాళ్ళు. ఆ యూదా మత వారసత్వం తమ నైతిక జీవితాల ఆధారంగా తాము పరలోకంలోకి అంగీకరించబడతామని అనుకునేవారు. కానీ యేసుప్రభు వారు ఆ అభిప్రాయాన్ని ఉపమానంతో ఏం చేస్తున్నాడు? పూర్తిగా కొట్టిపారేస్తున్నాడు అనమాట. అందుకే ఈ రోజు ప్రసంగాంశం, దేవుణ్ణి సమీపించడానికి అసలు సరైన విధానము ఏంటి? ఏంటి సరైన విధానం? సాధారణంగా మనుషులు 2 విధానాల్లో దేవుని సమీపిస్తారని ఇందాక మనం చూస్తూ వచ్చాం కదా. తప్పు విధానం ఒకటి, సరైన విధానం ఒకటి. తప్పుడు విధానం ఏంటి? తమ సొంత నీతి క్రియల ద్వారా. రెండవది సరైన విధానం ఏంటి? కరుణ కోసం వేడుకునే అనర్హుడైన పాపిలాగా దేవుని చెంతకు రావాలి. 10వ వచనంలో ఉపమానంలోని పాత్రల గురించి మనం చదువుతున్నాం. అసలు ఎవరెవరు ఉన్నారు ఈ ఉపమానంలో? 10వ వచనం చూడండి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. వీరిద్దరిలో ఒకరు తప్పు విధానంలో దేవుని దగ్గరికి వెళ్తున్నారు, ఇంకొకరు సరైన విధానంలో వెళ్తున్నారు. మొదటిగా తప్పు విధానం, తమ సొంత నీతి క్రియల ద్వారా 9 నుండి 12 వరకు వచ్చినారు. పరిసయ్యులు తమ సొంత నీతి క్రియల ద్వారా దేవుని దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి రిప్రజెంటేటివ్స్ అనమాట, ప్రతినిధుల్లాగా అనుకోవచ్చు అనమాట వాళ్ళని. ఈ రోజుల్లో పరిసయ్యుడు అంటే నెగటివ్ సెన్స్ లాగా అయిపోయింది ఆ పదము. కానీ ఆ రోజుల్లో పరిసయ్యుడు అంటే దేవుడికే తన జీవితాన్ని సమర్పించుకున్న ఒక మత నాయకుడు. కానీ యేసుప్రభు వారు తన ఉపమానంలో ఒక పరిసయ్యుడు పాత్రను వాడుకుని తమ సొంత నీతి క్రియల ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నించే వారి గతి ఏమవుతుందో చెప్తున్నాడు అనమాట. ఈ మొదటి గుంపు గురించి 9 అలాగే 11 నుంచి 12 వచనాల్లో మనం చదువుతాము. ఈ మొదటి గుంపు గురించి ఒక 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. తమ సొంత నీతి క్రియలు లేదా సత్క్రియల ద్వారా దేవుని దగ్గరికి రావాలనుకునే వారి గురించి ఒక 4 విషయాలు. అందులో మొదటిది తమను తామే నమ్ముకుంటున్నారు. ఎక్కడున్నది? 9వ వచనం ప్రారంభంలోనే ఉన్నమాట. ఏంటది? తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని. ఇది ఈ మొదటి గుంపు గురించి మనం చూస్తున్న మొదటి విషయం. తమను తాము నమ్ముకునేవారు దేవుని నమ్మడం లేదని అర్థం. అయితే ఎవరైనా అనొచ్చు, నేను నన్ను నమ్ముకుంటాను, దేవుని కూడా నమ్ముతాను. కానీ సత్యం ఏంటంటే అలా అనే వ్యక్తి తనను తానే నమ్ముకుంటున్నాడు, దేవుని నమ్మడం లేదు. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు జలుబు చేసింది అనుకోండి, సాధారణంగా ముందు ఏం చేస్తాం? మనం హోమ్ రెమెడీస్ ట్రై చేస్తాం కదా. సొంటి, మిరియాలు, లేకపోతే అమృతాంజనం, ఇట్లాంటివన్నీ విక్సో ఇవేవో ట్రై చేస్తాం మనం కదా. దాంతో పాటు అది మాత్రమే కాకుండా దాంతోపాటు నేను మెడికల్ షాప్ నుంచి ఒక టాబ్లెట్ కూడా తెచ్చుకొని వేసుకున్నాను అనుకోండి. మరుసటి రోజు ఉదయానికి జలుబు తగ్గిపోయింది. ఇంతకీ నా జలుబు హోమ్ రెమెడీస్ వల్ల తగ్గిందా, లేదా టాబ్లెట్ వల్ల తగ్గిందా, లేదా రెండింటి వల్ల తగ్గిందా? తెలీదు. ఎగ్జాక్ట్గా దేని వల్ల తగ్గింది అని మనము ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకు? రెండూ వాడాం కదా. కానీ ఖచ్చితంగా చెప్పగలిగిన విషయం ఒకటి ఉంది. ఏంటో చెప్పను? నా జలుబు కేవలం హోమ్ రెమెడీస్ వల్లనే తగ్గింది అని నేను చెప్పలేదు. ఎందుకని? టాబ్లెట్ కూడా వాడాను కాబట్టి. అలాగే నా జలుబు కేవలం టాబ్లెట్ వల్లనే తగ్గిందని కూడా నేను చెప్పలేను. ఎందుకని? హోమ్ రెమెడీస్ కూడా వాడాను కాబట్టి. సరే, ఇల్లస్ట్రేషన్ ఎందుకు చెప్పాను? ఆ పాయింట్, అసలు పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లేఖనాలు కూడా ఒక వ్యక్తి రక్షించబడేది విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే అని చెప్తున్నాయి. విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే అని చెప్తున్నాయి కదా. మనం ఎఫెసీ పత్రికలో చాలా సార్లు నేను మీకు జ్ఞాపకం చేసిన వచనం మీకు నోటికి వచ్చేసి ఉండాలి ఈ పాటికి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడను అతిశయపడ వీళ్ళు, రక్షణ యెహోవాదే, నిజమే. కానీ నేను రక్షించబడడం కోసం కొన్ని క్రియలు, చిన్న చిన్న పనులు, అవి పెద్ద గొప్పవేం కాదు, జస్ట్ కొంచెమే, కొంతే చేశాను నువ్వు ఒకవేళ అంటే అది చాలు నువ్వు అతిశయించడానికి ఎంతో కొంత కారణం నీకు ఉన్నట్టే.
ఒకవేళ నీ నీతి క్రియలను బట్టి దేవుని దగ్గరికి రావాలని ప్రయత్నిస్తుంటే నువ్వు దేవుని నమ్మడం లేదు, నువ్వే నమ్ముకుంటున్నావు. ఆ పరిసయ్యుని ప్రార్థన గమనించండి ఒకసారి. 11-12 వచనాల్లో పరిసయ్యుడు నిలవబడి ఏమంటున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించిన. ఇందులో ప్రార్థనే ఉంది అసలు? మీకేమైనా అనిపించిందా ఇందులో ప్రార్థన ఏమన్నా? ఈ ప్రార్థన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా దానికంటే కూడా అతను పొగుడుకుంటున్నట్టు, డబ్బాలు కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. ప్రార్థన అంతా అతను చేసిన వాటి గురించే మాట్లాడుతున్నాడు కదా. సరే, కాసేపు అతను చేసిన ప్రార్థన అంతా సత్యమే, నిజమే అనుకుందాం కాసేపు. అప్పుడు అతన్ని మంచి నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా పరిగణించవచ్చు కదా. బయట చాలా మందిని మనం మంచి వాళ్ళని గుర్తిస్తుంటాం కదా, అలాంటి ఒక మంచి వ్యక్తి. అతను దొంగ కాదు, అతని వ్యాపారంలో నిజాయితీగా ఉంటూ ఉండొచ్చు బహుశా. అన్యాయస్తుడు కాదు, అంటే ప్రజలతో న్యాయంగానే వ్యవహరిస్తూ ఉండొచ్చు. వ్యభిచారి కాదు, అంటే ఈ ప్రమాణాలకు కట్టుబడి నమ్మకంగా తన భార్య ఎడల నడుచుకుంటూ ఉండొచ్చు. సుంకం వంటి వాడు కాదు, అంటే ధనాపేక్ష, దురాశ లేని నైతిక విలువలు కలిగిన ఒక గౌరవప్రదమైన పెద్ద మనిషి అయి ఉండొచ్చు. అసలు ఈ ఉపమానం మీకు ఇదివరకే తెలుసు కాబట్టి మీరు ఒప్పుకోరు, కానీ లేకపోతే ఇలాంటి డిస్క్రిప్షన్ వేరెవరి గురించి అయినా చెప్తే అబ్బా ఎంత మంచి మనిషి అని మీరు కూడా అనుంటారు. అనేవారే కదా, అంటారు కదా. అంటే మంచి వాళ్ళని మనం ఇట్లా కాకుండా ఇంకెట్లా డిఫైన్ చేస్తాం? బయట మోసం చేయకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, ఎవరిని డబ్బుల విషయంలో కానీ ఇంకా ఇన్ని ఆస్పెక్ట్స్ చెప్పిన తర్వాత మంచోడు కాదు అని మనం అనగలమా? ఎవరి గురించి అయినా మంచి వాళ్ళని అనే వాళ్ళకి ఇచ్చే డెఫినేషన్స్ ఇదే డెఫినేషన్ అనమాట. కేవలం నైతిక విలువలు కలిగిన వ్యక్తి మాత్రమేనా? అంటే కాదు. ధర్మశాస్త్రం ఆశించిన దానికంటే ఎక్కువ నిష్ఠ కలిగి మంచి భక్తిపరుడు కూడాను. ఎందుకు? యూదా ఆచారం ప్రకారం సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్త దినం నాడే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కానీ ఈ పరిసయుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. అలాగే ఖచ్చితంగా 10% దేవునికి ఇచ్చేవాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఏం చదువుతున్నాం? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను కూడా దశమ భాగం ఇచ్చేవారంట. ఇది కూడా ధర్మశాస్త్రం కోరిన దానికి మించి. ఇలా ఇతను అనేక విషయాల్లో మాదిరికరంగా ఉన్నప్పటికీ ఇతను తప్పుదారిలో వెళ్తున్నాడు. ఇతను వెళ్తున్న మార్గం ఇతని పరలోకానికి తీసుకోలేదు. ఎందుకంటే అతని సొంత మంచితనాన్ని నమ్ముకున్నాడు. అది అతన్ని రక్షించదు. ఇది మొదటి విషయం. అతను దేవుణ్ణి నమ్ముకోకుండా తన సొంత నీతి క్రియల్ని తనను తానే నమ్ముకుంటున్నాడు. రెండవది, తన సొంత సత్క్రియల ద్వారా దేవుని దగ్గరికి రావాలని ప్రయత్నించేవారు ఇతరులను తక్కువగా చూస్తారు. అదే 9వ వచనంలో ఉంది చూడండి, కంటిన్యూషన్ లో. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. వీళ్ళు ఏం చేస్తారంట? ఇతరులను తృణీకరిస్తారు. అంటే పరిశుద్ధత విషయంలో, భక్తి విషయంలో ఆ పొరుగువాడు తన స్థాయికి ఇంకా రాలేదని అతన్ని చిన్న చూపు చూడడం. అతను తన గర్వాన్ని మంచి మతపరమైన, భక్తిపరమైన మాటలు వాడుతూ కూడా బయట పెట్టొచ్చు. అదే కదా మనం చూసాం 11వ వచనంలో, దేవా, నేను ఇతర మనుషుల వల్ల నేను ఆ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో మంచి భక్తిపరమైన మాటలతోటి ఎట్లా గర్వించవచ్చు, అతిశయించవచ్చు అని అంటే ఇదిగో ఇలాగా. అంటే ఇతరుల కంటే తాను గొప్పవాడినని అతను గర్విస్తున్నాడు. గర్వము దేవునికి అత్యంత హేయమైన పాపం. ప్రతి విధమైన పాపానికి మూలము గర్వం. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టినప్పటికీ నేను ఎప్పుడు తాగుడుకు దూరంగానే ఉన్నాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. కంపారిజన్లో నా తోటి వారితో పోల్చినప్పుడు ఎప్పుడు తాగుడికి దూరంగానే ఉన్నాను. ఎలాంటి దుర్వ్యసనాలు, దురలవాట్లు ఏమీ లేవు. మత్తు పదార్థాల జోలికి అసలు ఎప్పుడూ వెళ్ళలేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగానే ఉండేవాడిని, కష్టపడేవాడిని, నిజాయితీగా ఉండేవాడిని, అబద్ధాలు అసలు ఆడేవాడిని కాదు. ఇది నా గురించి నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా కుటుంబము ఇచ్చేటువంటి సాక్ష్యం అన్నమాట, చిన్నప్పటి నుంచి కూడా. అయినా ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలోనే అత్యంత నీచుడైన నేరస్తుడి హృదయం ఎంత ఘోరమైన దుష్టత్వం గలదో నా హృదయం కూడా అంతే దుష్టత్వంతో నిండి ఉంది అని దేవుడు ఒక దినాన నాకు తెలియజేశాడు. నేను ఆ పరిస్థితుల్లో పెంచబడలేదు అంతే. నేను ఎందుకు ఒక లంచగొండిని అవ్వలేదు, ఎందుకు ఒక హంతగుడిని అవ్వలేదు, ఎందుకు ఒక వ్యభిచారిని అవ్వలేదు, ఒక మోసగాడిని అవ్వలేదు, ఒక దొంగని అవ్వలేదు అంటే దానికి కావలసినంత దుష్టత్వము, పాప స్వభావం నాలో లేకపోవడం వల్ల కానే కాదు. అంత దుష్టత్వం నా హృదయంలో ఉంది. అంతే ఘోరమైన వ్యాధి కలది నా హృదయం కూడా. పరిస్థితులు, వ్యక్తుల చేత నియంత్రించబడ్డాను అంతే.
దానికి అనుకూలమైన పరిస్థితులు కుదరలేదు అంతే. చుట్టూ ఉన్న వ్యక్తులు, వాతావరణము దానికి అనుకూలించలేదు అంతే. అనుకూలించి సహకరించి ఆ వాతావరణం పరిస్థితులు కల్పించుంటే నేను కూడా అలాగే ఉండుండేవాడిని. అప్పుడు నేను నా గురించి ఇలాంటి టెస్ట్ మనీ ఉండేది కాదు. అప్పుడు అసలు ఎవరు నా హృదయంలో ఉన్న స్థితి ఏంటో బయట నా క్రియల్లోనే కనబడే విధంగానే నా బ్రతుకు కూడా ఉండేది. సో ఎప్పుడైనా సరే భక్తి విషయంలో నేను ఇతరుల కంటే గొప్ప అని నీకు అనిపిస్తుంటే బహుశా నువ్వు నీ సత్క్రియలను నమ్ముకుంటున్నావేమో, దేవుని కృపను నమ్ముకోవడం లేదేమో పరిశీలించుకోవాలి. మూడవది, తమ సొంత సత్క్రియల ద్వారా దేవుని దగ్గరకు రావాలని ప్రయత్నించేవారు తమని దేవునితో కాక తమ పొరుగు వారితో పోల్చుకుంటున్నారు. మనం ఇదివరకు కూడా ఒకసారి చూసాం. ఇది మనకు స్టాండర్డ్ ఏంటి, కొలమానం ఏంటి? దేవుడే. ఈ పరిసైడు తాను మంచివాడిని అనుకోవడానికి కారణం తనను చోరులు, వ్యభిచారులు, ధనాపేక్ష గల దురాశాపరులు, అన్యాయస్తులైన వారితో పోల్చుకుంటున్నాడు. కాబట్టి తాను ఎట్లా కనిపిస్తున్నాడు? తన దృష్టికి తాను గొప్పవాడిగా, నీతిమంతుడిగా, మంచివాడిగా కనిపిస్తున్నాడు. ఈ పని ప్రతి ఒక్కరు చేయొచ్చు. బయటికి కనిపించడానికి మనకంటే దుర్మార్గులైన వారితో పోల్చుకొని నేను మంచోడిని అని జబ్బలు జరుచుకోవచ్చు. కానీ మరోవైపు మనకంటే ఉత్తములు కూడా ఉంటారు కదా. ఇతరుల కోసం తమ జీవితాలను సైతం త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. కానీ తమ సొంత సత్క్రియల ద్వారా దేవుని దగ్గరికి రావాలని ప్రయత్నించేవారు తమకంటే ఉత్తములతో తమను ఎన్నడూ పోల్చుకోరు. ఇక మహిమాన్వితుడు, పరిశుద్ధుడైన దేవునితో తమను తాము అస్సలే పోల్చుకోరు. మీకు తెలుసా, ఇట్లాంటి వ్యక్తే మత్తయి సువార్త. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ఈ కేటగిరీకి చెందిన వాళ్ళే కొంతమంది కనబడతారు మనకి. ఆ వచనాలు అసలు ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది నాకు. చాలాసార్లు, అంటే చాలా అత్యంత ప్రాముఖ్యమైన సత్యాలు ఎన్నోసార్లు నేను కోట్ చేసే వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23, 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఎంతమంది? చాలా కీవర్డ్, అది కూడా వన్ ఆఫ్ ద కీవర్డ్స్. కొందరు కాదు, అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగ, నీ నామమున అద్భుతములు చేయలేదా? అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగని అక్రమం చేయవాలరా ఎదురుండి పొండని వారితో చెప్పాను. ఎంతో గొప్ప భక్తి పరులకు కనిపిస్తున్నారు ఈ పరిసయ్యులు. అసలు వాళ్ళ గివింగ్ కానీ, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో వాళ్ళ డెడికేషన్ కానీ, అసలు అవన్నీ చూసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళు పరలోకంలోకి వెళ్లకుండా ఇలా ఆపబడతారు అని అనుకుంటారా? ఎవరు అనుకోరు. వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వీళ్ళు ప్రవచించారంట, దయ్యాలు వెలగొట్టారంట, ఇంకేం చేశారంట? అనేకమైన అద్భుతములు చేశారంట. కానీ యేసు ప్రభు నేను ఎన్నడూ ఎరగని అక్రమం చేయవారు నా ఎదురుండి పొండి అని అంటున్నాడు. సో ఇలాంటి ఒక కేటగిరీ పీపుల్ ఉంటారు అనేది ఎప్పుడు మనం మనసులో పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తే పరలోక ప్రవేశం పొందుకుంటావా? నువ్వు ఎన్ని భక్తి క్రియలు చేసినా సరే నువ్వు పరలోక ప్రవేశాన్ని నీ నీతి క్రియలతో నువ్వు సంపాదించుకోలేవు. ఇవే కాదు, ఇంకేం చేసినా ఏ మనిషి తన సొంత క్రియలతో పరలోకాన్ని, రక్షణను సంపాదించుకోలేడు. కాబట్టి క్రియలను బట్టి ఒకరినొకరు పోల్చుకోవడం అనవసరం, నిష్ప్రయోజనం. మనకు కొలమానం ఒక్కటే, కొలబద్ద ఒక్కటే, దేవుని పరిపూర్ణమైన నీతి. 4వదిగా, తమ సొంత సత్క్రియల ద్వారా దేవుని దగ్గరికి రావాలని ప్రయత్నించేవారు బాహ్య సంగతులు ఏందే దృష్టి ఉంచుతారు, కానీ దేవుని ఎదుట వాళ్ళ హృదయం ఎట్లా ఉందో వాళ్ళు పరిశీలించుకోరు. ఈ పరిసైడు తన సత్క్రియల గురించి తెగ ఆలోచిస్తున్నాడు. ఉపవాసము, దశమ భాగం ఇవ్వడము, ఇంకా అనేక విషయాల గురించి ఆలోచిస్తుండొచ్చు. కానీ అతను తన హృదయాన్ని, అది గర్వంతో నిండి ఉండటాన్ని చూడలేకపోతున్నాడు. దేవుడు హృదయాలను చూసే దేవుడు. బయటికి మనం మంచిగా నవ్వుతూ ఉండొచ్చు, ఒక వ్యక్తితో మంచిగా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ మన హృదయం ఆ వ్యక్తిని ద్వేషిస్తూ అతనిపై పగ సాధించడానికి పరితపిస్తూ ఉండొచ్చు. మన దగ్గర ఉంటే అవసరతలు ఉన్న వరకు 1,00,000 రూపాయలు సహాయం చేయొచ్చు. ప్రజలు ఎంత ఉదార స్వభావము అని అభినందిస్తుండొచ్చు. కానీ దేవుడు దేన్ని చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు, మన ఉద్దేశాలను పరిశీలిస్తాడు. మనం దేవుణ్ణి ప్రీతిపరచడం కోసం ఇచ్చామా, లేక మనుషులు మనల్ని పొగడాలని ఇచ్చామా అని. బయటికి చూడడానికి నేను నా జీవితాంతము నా భార్యను నమ్మకంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుండొచ్చు, కానీ నా ఆలోచనలలో ప్రతిరోజు లేదా అనేక మార్లు వేరొక స్త్రీతో మోహించవచ్చు, వేరొక పురుషునితో మోహించవచ్చు, తద్వారా వ్యభిచరించవచ్చు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. తన హృదయాన్ని నిజాయితీగా పరిశీలించుకున్న ఏ ఒక్కరు దేవుని దగ్గరకు తమ సొంత నీతి క్రియలతో రావాలని అనుకోరు. మనం మన బాహ్య క్రియలను సంస్కరించుకోగలం, కానీ మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేము. విన్నారా ఈ మాట? మనము మన బాహ్య క్రియలను
సంస్కరించుకోవచ్చు, డిసిప్లిన్ చేసుకోవచ్చు, కొంతవరకు రిఫార్మ్ చేసుకోవచ్చు, కానీ మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేము. మరి దానికోసం మనం ఏం చేయాలి అంటే దేవుని సమీపించడానికి సరైన విధానం ఏంటో మనము తెలుసుకోవాలి. ఏంటా సరైన విధానం? రెండవది, కరుణ కోసం వేడుకునే అనర్హుడైన పాపిలాగా మనం దేవుని చెంతకు రావాలి. అలా వచ్చిన వారి నీతిమంతులుగా తీర్చబడగలరు. 14వ వచనం ఒకసారి చూడండి, చివరికి వెళ్ళిపోయి 14వ వచనం ఏముంది దాంట్లో? ఒక నిమిషం, మధ్యలో నుంచి చదువుదాం. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దీని భావం ఏంటో మీరు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. యాక్చువల్గా సర్మన్స్ ఏం చేస్తాయి తెలుసా, బైబిల్ స్టడీస్ ఏం చేస్తాయి తెలుసా, నేను డైరెక్ట్గా హర్మెనెటిక్స్ క్లాస్ మీకు టీచ్ చేయకపోయినా, హర్మెనెటిక్స్ అంటే వాక్యాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రూల్స్ అనమాట. అవేవి, ఆ ప్రిన్సిపల్స్ ఏవి నేను డైరెక్ట్గా మీకు బోధించకపోయినా కంటిన్యూస్గా మీరు ఒక మంచి ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ కింద ఉంటే ఆటోమేటిక్గా దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి అని మీరు నేర్చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రిన్సిపల్స్, ఆ నియమాలన్నీ మీకు అర్థమైపోతూ ఉంటాయి అనమాట. కాంటెక్స్ట్ లో తను ఏం చెప్తున్నాడంటే, అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా, అదే హెచ్చించబడటం అని దాన్ని కనెక్ట్ చేసి చెప్తున్నాడు అనమాట అన్వేష్. అతను వచ్చింది దేనికి? దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని అడుగుతున్నాడు. సో అతను నీతిమంతుడిగా తీర్చబడి తిరిగి వెళ్ళాడు అని అంటున్నాడు. సో హెచ్చించబడడం అంటే ఏంటి? సందర్భంలో. కానీ మనం అస్సలు సందర్భంలో ఆలోచించడానికే సహకరించదు మన మైండ్. అసలు కంప్లీట్గా అదే, ఆ వచనాన్ని అట్లా తీసి అదొక్కటే పెట్టుకొని మైండ్లో ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఏంటి, అంటే ఏంటి, అంటే ఏంటి. కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. ప్లస్ ఇప్పుడు బయట మనం ఏమేమి విని ఉన్నాం, హెచ్చించబడడం అంటే ఏంటి? అభివృద్ధి, ఆస్తి, పేరు, ప్రజలు, రెండంతలు, నూరంతలు, ఇవన్నీ వింటూ ఉన్నాం మనం కదా, హెచ్చించబడడం అంటే. కానీ అసలు ఇక్కడ హెచ్చించబడడం అంటే అదే నా సందర్భంలో అస్సలు కాదు కదా. ఎవరైతే తమ సత్క్రియలను బట్టి తమను తాము హెచ్చించుకుంటారో తీర్పు దినాన్ని వాళ్ళు ఏం చేయబడతారు? తగ్గించబడతారు. ఎవరైతే ఇప్పుడు దేవుని ఎదుట తమను తాము తగ్గించుకుంటారో, ఆయన కనికరం కోసం వేడుకుంటారో, వారు పరలోకంలో ప్రవేశించినంతగా ఆ దినాన్ని వాళ్ళు ఏం చేయబడతారు? హెచ్చించబడతారు. దేవుని సమీపించే సరైన చాలా లూజ్గా వాడేస్తుంటాం ఈ వర్స్ని. మీరు విన్నారో వినలేదా? చాలా సందర్భాలు అసలు ఇర్రెలవెంట్, ఆ సందర్భానికి అది సంబంధమే ఉండదు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించుకుంటాడు అని చెప్తాడు. కానీ సందర్భంలో దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే దాని భావం అంత లూజ్గా మనం వాడమన్నమాట. వాక్యాన్ని అట్లా తప్పుగా కోట్ చేయము ఇంకెప్పుడు. దేవుని సమీపించే సరైన విధానానికి సంబంధించిన 2 విషయాలు మనం ఈ సుంకర్ని చూసి నేర్చుకోవచ్చు. అందులో మొదటిది, అనర్హుడు అయోగ్యుడు అయిన పాపిలాగా మనం దేవుని దగ్గరకు రావాలి. అనర్హుడు అయోగ్యుడు అయిన ఒక పాపిలాగా మనం దేవుని దగ్గరకు రావాలి. 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికను. దూరంగా నిల్చుండే బహుశా దేవాలయంలోకి ప్రవేశించకపోవచ్చు, ఎక్కడో దూరంగా నిలబడి. పరలోకం వైపు కనులెత్తుడికైనా ధైర్యం చాలట్లేదు. అతను తన గుండెలు బాదుకుంటూ తన నిజమైన పశ్చాత్తాప దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాడని దేవుని సమక్షంలో వ్యక్తపరుస్తున్నాడు. ఇతను నేను ఇప్పుడు మారిపోయాను దేవా అని అంటున్నాడా? నేను యేసుప్రభుని నమ్ముకోక ముందు చాలాసార్లు చేసిన పని అనమాట ఇది. దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు ఏం చేశాను? నేను ఇప్పుడు మారిపోయాను, నేను ఇంకా మారిపోయాను, ఇక భవిష్యత్తులో ఎప్పుడు మళ్ళీ ఏ తప్పు చేయను, ఇంకా ఇలాంటి తప్పు, పలానా తప్పు అయితే అసలే చేయను అని ఆయన దగ్గర ప్రమాణం చేసి అలా దేవుని దగ్గరికి వచ్చాడు ఇతను. నువ్వు ఆల్రెడీ నువ్వు మార్చేసుకోగలిగితే ఇంక యేసుప్రభు అక్కర్లేదు నీకు కదా. నువ్వు ఆల్రెడీ నీ అందర నువ్వే నిన్ను రిఫార్మ్ చేసుకొని నువ్వు బాగు చేసేసుకోగలిగితే ఇంక నీకు యేసుప్రభు ఎందుకు వస్తుంది? దేవుడు ఎందుకు? ఇంకా అసలు అతను ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో దేవుని దగ్గరికి వచ్చాడు. అంటే ఒక అయోగ్యుడైన పాపిలాగా, తనలో ఎటువంటి అర్హత, యోగ్యత, మంచి ఏమీ లేదని దేవుని చెంతకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆయన కనికరం కోసము
వేడుకుంటున్నాడు. ఏ మనిషి అయినా దేవుని దగ్గరకు రావాలనుకుంటే ఇలాగే రావాలి. ఎందుకంటే మనం అందరము అయోగ్యులమైన, అనర్హులమైన పాపులము. కేవలము దేవుని తీర్పుకి, ఉగ్రతకు మాత్రమే పాత్రలు. నిజాయితీగా వచ్చి, దేవా నేను పాపిని, నేను నీ తీర్పుకే అర్హుణ్ణి అని ఒప్పుకోవాలి. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎదుగుతున్న కొద్దీ దేవుడు నీ హృదయం ఎంత ఘోరమైన దుష్టత్వం కలదో ఇంకా ఇంకా ఎక్కువగా నీకు చూపిస్తూ ఉంటాడు. నీ దృష్టిలో నువ్వు తగ్గించబడకపోతే దేవుని దృష్టిలో ఎన్నటికీ హెచ్చించబడవు అని చార్ల్స్ సిమియన్ అనే భక్తుడు అంటాడు అనమాట. నీ దృష్టిలో నువ్వు తగ్గించబడకపోతే దేవుని దృష్టిలో ఎన్నటికీ హెచ్చించబడు. తాను తగ్గించుకోని వాడిని దేవుడు ఎన్నటికీ హెచ్చించడు. రెండవది, ఆయన కనికరం కోసం వేడుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాలి. మొదటిది, నీ స్థితి ఏంటో దాన్ని గుర్తిస్తూ ఒప్పుకుంటూ అదే స్థితిలో దేవుని చెంతకు వెళ్ళాలి. రెండవది, ఆయన కనికరం కోసం వేడుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవా పాపినైన నన్ను కరుణించుము. గమనించండి, ఆ వ్యక్తి స్వయంగా దేవునే వేడుకుంటున్నాడు. అతని కోసం ఒక యాజకుడు వేడుకోవట్లేదు. మనందరం కూడా దేవుని దగ్గరికి ఇలాగే రావాలి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావు కాబట్టి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. అలాగే గమనించండి, ఆ వ్యక్తి వ్యక్తిగతంగా దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవా పాపినైన నన్ను కరుణించుము, మమ్మల్ని అనట్లేదు కదా. అంటే ఒక సమాజంగా పరలోకానికి వెళ్తామని అతను అనుకోవట్లేదు. అతను యూదుడు కాబట్టో, అతని తల్లిదండ్రులు సమాజ మందిరంలో నమ్మకస్తులైన సభ్యులు కాబట్టో, వారందరితో ఇతను కూడా పరలోకానికి ఒక గుంపుగా కలిసి, ఆ సమాజం అంతా కలిసి వెళ్ళిపోతానని అనుకోవట్లేదు. వ్యక్తిగతంగా దేవునితో తన లెక్క సరిచూసుకోవడానికి ఒక్కడే దేవుని దగ్గరికి వచ్చాడు. పరలోకానికి వెళ్ళాలనుకునే వారు ఎవరైనా దేవుని దగ్గరికి ఇలాగే రావాలి. నువ్వు దేవుడు, అంతే. అలాగే నువ్వు నాకు అనుగ్రహిస్తున్న వాటిని లెక్క కట్టి నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా అని లంచం ఇవ్వట్లేదు దేవునికి. ఏమి ఇతనికి కావాల్సింది ఇతను పొందుకోవడం కోసం. ఇప్పటికైతే నన్ను కరుణించు, నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి నీకు మొక్కుజల్లి ఇచ్చేస్తాను, ఇప్పుడైతే నేను అడిగింది ఇచ్చేసాయని అలాంటి బేరాలు ఏమీ ఆడట్లేదు. దేవా పాపినైన నన్ను కరుణించు. కరుణించు అనే గ్రీకు మాటకు ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడేటప్పుడు ఆ మాటను వాడతారంట. సరైన పరిహారం చెల్లించబడినందున దేవుని ఉగ్రత చల్లారడాన్ని ఈ మాట సూచిస్తోంది. యూదుల బలి అర్పణ వ్యవస్థ కింద జీవిస్తున్న ఈ వ్యక్తి లోక పాపముల కోసం యేసు పరిపూర్ణమైన చివరి గొర్రెపిల్లగా తనను తాను అర్పించుకుంటాడని అర్థం చేసుకోలేడు. ఆబ్వియస్ గా మనకి ఇవ్వబడినంత ప్రత్యక్షత అతనికి లేదు కదా. అయినా అతనికి తెలిసింది ఏంటంటే రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు. అయితే గొర్రెల రక్తం, మేకల రక్తం మనిషి పాపాలను పరిహరించలేదు. అవి కేవలం పాపుల స్థానంలో చనిపోవడానికి తనను తాను అర్పించుకోబోయే ఆ రక్షకుడు, ఆ మెస్సియాకి గుర్తులుగా ఉన్నాయి అంతే. కానీ బలి అర్పణ వ్యవస్థ ఏం తెలియజేస్తుందంటే దేవుడు పాపి అతని పాపాల నిమిత్తం అతనే మరణించడానికి బదులుగా వేరొకరి బలిని అంగీకరిస్తాడు అని సూచిస్తుంది అనమాట. ఇప్పుడు నా పాపం నిమిత్తం ఆ బలిపీఠం పైన ఎవరు బలి అవ్వాలి? యాక్చువల్గా నేను. కానీ పాత నిబంధన భక్తులు ఏం చేశారు? దానికి బదులుగా ఒక గొర్రెను, ఒక మేకను, అంటే ఒకరికి బదులుగా వారి స్థానంలో ఇంకొకరి బలి అర్పణను కూడా దేవుడు అంగీకరిస్తాడు అన్న సంగతి బలి అర్పణ వ్యవస్థ ద్వారా పాత నిబంధన భక్తులందరికీ తెలుసు. దేవుడు మన పాపములతో సంపూర్ణంగా వ్యవహరించి తీరాల్సిందే, లేకపోతే ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు కాదు. కాబట్టి పాపములకు మూల్యం చెల్లించాల్సిందే. అయితే అది మనం చెల్లించాలి, లేకపోతే ఆయన కుమారుని యొక్క ఆమోదయోగ్యమైన అర్పణ ద్వారా మన కోసం యేసు ప్రభు వారే దానిని చెల్లించాలి. కనికరం కోసం దేవునికి మొరపెట్టడం అంటే మన పాపాలకు శిక్షకు, మన పాపముల వల్ల మనకు రావాల్సిన శిక్షకు దేవుడు చేసిన ఏకైక ఏర్పాటు ప్రభు అయిన యేసు క్రీస్తు మరణంపై మనము విశ్వాసం ఉంచడమే. ఇలా దేవుని చెంతకు వచ్చినప్పుడు శుభవార్త ఏంటి? మనం చూసే దాంట్లో థర్డ్ పాయింట్. ఇలా ఎవరైనా దేవుని చెంతకు వస్తే శుభవార్త ఏంటి? పాపులు కరుణించమని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన దయతో తక్షణమే వారిని ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడని 14వ వచనం ప్రారంభంలో మనం చూస్తున్నాం. అతనికంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని మీతో చెప్పుచున్నాను. అంటే దేవుడు తీర్పు దినాన తన సుత్తితో బల్లను కొట్టి జడ్జి కొట్టినట్టుగా ఇతను నిర్దోషిగా విడుదల చేయడమైంది అని ప్రకటిస్తాడు అనమాట. ఆయన మన పాపాల నుండి విడిపించడం మాత్రమే కాదు, క్రీస్తు పరిపూర్ణమైన నీతిని మనకి అనుగ్రహిస్తాడు. ఈ వ్యక్తి తన సొంత దురాశ కారణంగా ప్రజలను దోచుకున్న అపరాధిగా, నీచుడైన సుంకరిగా దేవాలయానికి వెళ్ళాడు. నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది ఎలా సాధ్యపడింది? అతను కలిగి ఉన్నది అతని సొంత నీతి కాదు, అది క్రీస్తు నీతి అతనికి ఆపాదించబడింది. ఆ పరిపూర్ణ క్రీస్తు నీతి అతని సత్క్రియలను బట్టి అతనికి ఆపాదించబడిందా, లేక ఇక నుండి నేను మారిపోతాను ప్రభువా, బుద్ధిగా నడుచుకుంటాను ప్రభువా, మంచిగా బ్రతుకుతాను ప్రభువా అని దేవునితో ప్రమాణం చేయడాన్ని బట్టి అతనికి ఆపాదించబడిందా?
అంటే రెండూ కాదు, అది విశ్వాసం ద్వారా కృపచేత అతనికి అనుగ్రహించబడింది. ఇలా నీతిమంతుడిగా తీర్చబడడం కోసం ఇతను సంవత్సరాల తరబడి తను సంస్కరించుకున్నాడా? లేదు. ప్రాయశ్చిత్తం కోసం ఈ జీవితకాలంలో అనేకమైన సత్క్రియలు చేశాడా? కాదు. అలాగే చనిపోయాక పర్గెటరీలో చాలా సంవత్సరాలు గడపాల్సి వచ్చిందా? ఏది కాదు. వెంటనే తక్షణమే అతను నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి తిరిగి వెళ్ళాడు. దేవుడు దయతో తక్షణమే అతను నీతిమంతుడిగా తీర్చాడు. కాబట్టి ఇదే శుభవార్త. ఒక పాపి తాను పాపినని గుర్తించి తనను తాను తగ్గించుకొని దేవుని కనికరం కోసం వేడుకుంటూ దేవుని దగ్గరికి వస్తే ఆయన దయతో తక్షణమే అతను నీతిమంతునిగా తీరుస్తాడు. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక వ్యక్తి ఒక మందుల దుకాణం దగ్గర మందులు కొంటున్నాడు. ఇంతలో వెనక నుండి ఒక పోలీస్ అతని భుజంపై చేయి వేసి, పోలీస్ డైలాగ్ ఏంటి? ఫేమస్ డైలాగ్, యూఆర్ అండర్ అరెస్ట్, తప్పించుకోవాలని చూడకు, మాతో పాటు లొంగిపోయి మాతో పాటు వచ్చేసేయని అన్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, నేనేం చేశాను సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగాడు. అందుకు ఆ పోలీసు, నువ్వేం చేసావు నీకు తెలీదా? చాలా సంవత్సరాల క్రితము నువ్వు చెంచల్గూడ జైలు నుంచి తప్పించుకొని నార్త్ ఇండియా పారిపోయి కొంతకాలానికి అక్కడ పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చావు. నువ్వు ఊళ్ళో అడుగు పెట్టినప్పటి నుంచే మేము నీ పైన నిఘా పెట్టి ఉంచాము, పదా స్టేషన్కి అని అన్నాడు. ఆ వ్యక్తి మౌనంగా పోలీసు చెప్పిన దానికి ఒప్పుకుంటూనే ఒక విన్నపం చేస్తున్నాడు. సార్, దారిలోనే మా ఇల్లు, ఒక్కసారి మా ఇంటి దగ్గర ఆగి నా కుటుంబాన్ని కలిసి వెళ్దాం సార్. అందుకు ఆ పోలీసు అంగీకరించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి తన భార్యతోటి, అప్పటికే ఆమె చాలా సర్ప్రైజ్ అయిపోయి అసలు ఏం జరుగుతుంది, పోలీసులు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇవన్నీ ఆలోచిస్తుంది. అతనేమో, నేను నీకు ఒక మంచి భర్తలాగా, మన పిల్లలకు ఒక మంచి తండ్రి లాగా నేను ఉన్నానా ఇంతకాలము అని అడిగాట. ఆమె, అవును, నువ్వు చాలా మంచి భర్తవి, పిల్లల్ని కూడా నువ్వు ఎంతో ప్రేమిస్తావు, వాళ్ళని ఎంతో చాలా బాగా చూసుకుంటావు అని చెప్పి, అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అంటే, అప్పుడు జరిగిన కథ అంతా వివరిస్తూ వచ్చాడు అనమాట. గతంలో ఏం జరిగింది, అతను ఏం చేశాడు, ఎట్లా పారిపోయాడు, తర్వాత వాళ్ళు పెళ్ళి ఎట్లయింది, అతనే తర్వాత అట్లాంటి చెడ్డ పనులు చేయకుండా మంచి పనులు, మంచివాడిగా మారిపోయి మంచి పనులు చేస్తూ రావడము, ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఎట్లా, ఇవన్నీ భార్యకు అప్పుడు వివరిస్తున్నాడు. అతని ఉద్దేశం ఏంటి, అతని ఎక్స్పెక్టేషన్ ఏంటి, అతను ఏమైనా ఆశించాడంటే ఇప్పుడు అతను ఎంత మంచి జీవితాన్ని జీవిస్తున్నాడో తెలిస్తే ఆ పోలీస్ దాన్ని బట్టి అతన్ని మేబీ వదిలేసే అవకాశం ఏమైనా ఉంటుందేమో, భార్య పిల్లల్ని చూసైనా వదిలేసే అవకాశం ఉంటుందేమో, ఇప్పుడు మారిన నా జీవితాన్ని చూసైనా వదిలేసే అవకాశం ఉంటుందేమో. కానీ అతను ఒక నేరస్తుడు, జైలు నుంచి తప్పించుకొని పారిపోయిన ఖైదీ. కాబట్టి ఏం జరగాలి, న్యాయంగా ఏం జరగాలి, శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు ఒక మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, ఎంతో కాలంగా నమ్మకంగా చర్చకు వెళ్తూ ఉండొచ్చు, ఒక మంచి దేశ పౌరుడు అయి ఉండొచ్చు, కానీ దేవుడికి నీ హృదయంలో ఉన్న అనేక పాపాలు తెలుసు. వాటి విషయంలో ఆయన నీతో న్యాయంగానే వ్యవహరిస్తాడు ఖచ్చితంగా. ఈ లోకంలో ఎన్ని మంచి పనులు చేయగలవో అన్ని మంచి పనులు చేసినా నువ్వు దేవుని పరిశుద్ధ శాసనాలను ఉల్లంఘించడాన్ని అవి భర్తీ చేయలేవు, అవి మాఫీ చేయలేవు. నువ్వు తీర్పు దినాలని సత్క్రియలను పట్టుకొని దేవుని కోర్టుకు వస్తే ఆయన నీకు తీర్పు తీర్చి నిత్య నాశనానికి పంపిస్తాడు. నీ దోష శిక్ష నిమిత్తం రక్తం చిందించిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆధారం చేసుకొని ఒక అనర్హుడైన అయోగ్యుడైన పాపిలాగా దేవుని దగ్గరికి వచ్చి, దేవా పాపిని నన్ను కరుణించు అని అడిగితే ఆయన నిన్ను నిర్దోషిగా తీర్చి శాశ్వత విముక్తి, విడుదల దయచేస్తున్నానని ప్రకటిస్తాడు. ఈ విషయాన్ని మీరు వ్యక్తిగతంగా అన్వయించుకోండి. ముందు నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావో లేదో పరిశీలించుకో. ఆ తర్వాత దేవుని దగ్గరకు రావడానికి ఉన్న ఈ రెండు మార్గాల గురించి, సువార్తని ఇది ఇంకా లోతుగా మనం గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి ఉపయోగపడే ఈ ఉపమానాన్ని కానీ ఈ ప్యాసేజ్ని కానీ ఇతరులతో కూడా పంచుకోవడానికి తీర్మానించుకో. ఎందుకంటే సరైన మార్గంలో వెళ్ళకపోతే సరైన గమ్యానికి చేరుకోలేము. మళ్ళీ చెప్తున్నాను, సరైన మార్గంలో వెళ్ళకపోతే సరైన గమ్యాన్ని చేరుకోలేం. ఇది నిత్యత్వ గమ్యానికి సంబంధించిన విషయము, అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలు మంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఇంతవరకు మనం ఏం వింటూ వచ్చాం? రెండు మార్గాలు దేవుని సమీపించడానికి. ఒక మార్గం ఏమో ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నీ బోధించేటువంటి మార్గం, సత్క్రియల ద్వారా దేవుని దగ్గరికి రావడం. ఇంకొక మార్గం ఏమో తాను పాపినని గుర్తించి తనను తాను తగ్గించుకొని తనలో ఏ యోగ్యత అర్హత లేదని తెలుసుకొని కరుణించమని దేవుని కరుణ కొరకు, కృప కొరకు వేడుకుంటూ ఆయన దగ్గరికి రావడం. నువ్వు అలాగే యేసుక్రీస్తు చెందుకు వచ్చావా? నువ్వు నిజంగా తగ్గించుకున్నావా? నీ పాపాలను ఒప్పుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? ఆయన కనికరం కొరకు వేడుకున్నావా? నిజంగా నీ పాపాలు క్షమించబడ్డాయా? నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావా?
దానికి తగిన ఆధారం నీ బ్రతుకులో కనిపిస్తుందా? మరొకసారి పరిశీలించుకుందాం. లేదా ఇంకా నీ నీతి క్రియలను బట్టి, నీ సత్క్రియలను బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నిన్ను బట్టి నీలోనే ఏదో ఉందని, దానితోనే దేవుని ప్రీతిపరచాలని, వాటి ద్వారానే లేదా నీ నీ సొంత ప్రయత్నం ద్వారానే పరలోకానికి వెళ్ళిపోవచ్చని, దేవుని చేత అంగీకరించబడవచ్చని, నీతివంతులుగా తీర్చబడవచ్చని, ఇంకా ఎక్కడైనా నీ లోపల ఆ గర్వం అతిశయించడానికి ఒక కారణం ఇంకా నీలో ఉంటే, నువ్వు తగ్గించుకొని నీ నిజమైన స్థితి ఏంటో నువ్వు గుర్తించి ప్రభు చెంతకు వస్తే ఆయన తప్పక కరుణించి వెంటనే క్షమించి నీతిమంతునిగా తీర్చేటువంటి దేవుడు కనుక నీ హృదయం యొక్క స్థితి నీకు ఇంకా ఎంత ఎక్కువగా అర్థమవుతుంటే అంతకంత ఎక్కువగా నువ్వు దేవుని స్తుతిస్తావు, దేవునికి కృతజ్ఞతలు చెప్తావు. నీ హృదయం స్థితి ఎట్లా ఉంది ఇప్పుడు పరిశీలించుకుందాం. ఈ సంగతులన్నీ కూడా మనకు తెలిసిన వారందరితో పంచుకోవడానికి, ఈ సత్య సువార్తని, ఈ రక్షణ సువార్తని ఇంకా అనేకులతో కూడా మనం పంచుకోగలిగేలాగా సహాయం చేయమని దేవుని వేడుకుందాం. మళ్ళీ మనము ఈ పని కొరకు సమర్పించుకుందాం. ఎంతో మంది ఈ లోకములో ఇలాగే నశించిపోతూ ఉన్నారు, తప్పు మార్గంలో వెళ్తున్నారు, కానీ సరైన మార్గంలోనే వెళ్తున్నామన్న భ్రమలో ఉంటున్నారు. వారి విషయంలో కూడా మన బాధ్యత ఏంటో మనం గుర్తు చేసుకుంటాం. దానికోసం ఆ పని చేయడానికి మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.